హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనం రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ చేస్తున్నామండి. సో అందులో భాగంగా ఇవాళ కరెంట్ అఫైర్స్ మనం చూద్దాం, ఓకేనా? సో ఇవాళ నాకు కొద్దిగా కోల్డ్ అయింది, కొద్దిగా వాయిస్ బ్రేక్ అయినా కొద్దిగా చూసుకోవాలండి. థ్యాంక్ యూ. సో సిఈసి ఈసీల ఇవాళ అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్ వచ్చేసి సిఈసి ఈసీల నియామకానికి ప్రధానమంత్రి ప్యానెల్ అనేది న్యూస్ చూస్తున్నామండి. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ కమిషనర్స్ నియామక బిల్లుకు పార్లమెంటు పచ్చజెండా అనేది ఊపడం అనేది జరిగిందండి. సో సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగానే బిల్లును రూపొందించామని కేంద్ర మంత్రి పేర్కొంటున్నారు. కానీ లోక్సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి మేఘ్వాల్ వెల్లడి. సిఈసి ఈసీలకు సుప్రీం న్యాయమూర్తులతో సమాన హోదా అనేది న్యూస్ చూస్తున్నామండి, ఓకేనా? సో న్యూస్ ఒకవేళ చూస్తే ప్రధాన ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన కీలక బిల్లును లోక్సభ గురువారం ఆమోదించింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అదర్ కమిషనర్స్ అపాయింట్మెంట్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ బిల్లు 2023ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ సభలో ప్రవేశపెట్టారు. స్వల్పకాలిక చర్చ తర్వాత మూజువానీ ఓటు అంటే వాయిస్ ఓటుతో బిల్లును ఆమోదం పొందింది. ఈ బిల్లు ఈ నెల 12న రాజ్యసభ ఆమోదించిన సంగతి తెలిసిందే. సో ఇది సుప్రీంకోర్టు సూచించిన మాదిరిగానే ఈ ప్యానెల్ ప్రధానమంత్రి, లోక్సభ ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉండాలని పేర్కొంది. సుప్రీంకోర్టు ఉత్తర్వులు అనుగుణంగానే బిల్లును తయారు చేసినట్టు స్పష్టం చేసింది. రాజ్యాంగం నిర్దేశించిన అధికారాల విభజనకు అనుగుణంగానే రూపొందించామని అన్నారు. అలాగే సిఈసి ఈసీల హోదా, వేతనాలకు సంబంధించి సవరణలను కూడా పొందుపరిచారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ అండి, గుర్తుపెట్టుకోవాలి. సిఈసి ఈసీల నియామకానికి సంబంధించి ఒక కమిటీ అనేది ఉంటుందండి. ఇంతకుముందు ఈ కమిటీ వచ్చేసి ప్యానెల్లో వచ్చేసి ప్రధానమంత్రి అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ ఆపోజిషన్ పార్టీ లీడర్ అందులో సభ్యులుగా ఉండేవారు. ఇప్పుడు ఏమేమి చేంజ్ చేశారో అదొకసారి చూద్దాం మనం, ఓకేనా? ప్రస్తుతం సిఈసి ఈసీలను కేంద్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు రాష్ట్రపతి నియమిస్తున్నారు. సో ప్రస్తుతము సిఈసి ఈసీలను రాష్ట్రపతి నియమిస్తున్నారు. ఎవరి సిఫార్సు మేరకు? కేంద్ర ప్రభుత్వం సిఫార్సు మేరకు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సిఈసి ఈసీల నియామకంపై ఇకపై ప్రధానమంత్రి నేతృత్వంలో ప్యానెల్ పరిధిలోకి రానుంది. సో ప్రధానమంత్రి నేతృత్వంలో ఉన్న ఒక ప్యానెల్ పరిధిలోనికి ఈ సిఈసి ఈసీల నియామకం అనేది రానుంది. సో బిల్లు చట్టంగా మారిన తర్వాత సిఈసి అండ్ ఈసీ నియామకం కోసం కేంద్ర న్యాయశాఖ మంత్రి ఆధ్వర్యంలో సెర్చ్ కమిటీ అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరి ఆధ్వర్యంలో? కేంద్ర న్యాయశాఖ మంత్రి ఆధ్వర్యంలో ఒక సెర్చ్ కమిటీని వేయడం అనేది జరుగుతుంది. ఆ సెర్చ్ కమిటీలో ఎవరుంటారు? 2 కేంద్ర కార్యదర్శులు ఉంటారు, 2 సెంట్రల్ సెక్రటరీస్ హోదా ఉన్న వాళ్ళు ఈ సెర్చ్ కమిటీలో మెంబర్స్గా ఉంటారండి. సో దీనికి ఎవరి ఆధ్వర్యంలో? కేంద్ర న్యాయశాఖ మంత్రి ఆధ్వర్యంలో. వీళ్ళు ఏం చేస్తారు అంటే సిఈసి ఈసీల నియామకానికి 5 పేర్లను షార్ట్ లిస్ట్ చేస్తారండి. ఈ సెర్చ్ కమిటీ ఏం చేస్తుంది? 5 పేర్లతో ఒక షార్ట్ లిస్ట్ని రెడీ చేయడం అనేది జరుగుతుంది, ఓకేనా? సో ఆ తర్వాత ఏం జరుగుతుంది? ప్రధానమంత్రి నేతృత్వంలో ఈ సెర్చ్ కమిటీ 5 నేమ్స్ని సజెస్ట్ చేసింది కదా, అది ఇప్పుడు ప్రధానమంత్రి నేతృత్వంలో ఒక కేంద్ర మంత్రి అండ్ లోక్సభ ప్రతిపక్ష నేత. ఇంతకుముందు సిజేఐ ఉండే కదా, ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉన్నారు ఇక్కడ. కానీ అది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తీసేసి ఒక కేంద్ర మంత్రిని ఇక్కడ యాడ్ చేయడం అనేది జరిగిందండి ప్రధానమంత్రి ప్యానెల్లో. ఇది చాలా ముఖ్యమైన పాయింట్, గుర్తుపెట్టుకోవాలి. సో లోక్సభ ప్రతిపక్ష నేతతో కూడిన ప్యానెల్ ఎన్నికల సంఘం సభ్యులను ఎంపిక చేస్తుంది. ఆ 5 లిస్టులో నుంచి ఈ 3 ప్రధానమంత్రి, ఒక కేంద్ర మంత్రి అండ్ ఒక అపోజిషన్ లీడర్, వీళ్ళు 3 కలిసి ఆ 5 మెంబర్స్ లిస్టులో నుంచి ఎవరిని సిఈసి చేయాలి, ఎవరిని ఈసీలను చేయాలి అనే నిర్ణయం వీళ్ళు తీసుకుంటారు. వీళ్ళు తీసుకున్న తర్వాత ఒకవేళ ప్రతిపక్ష నేత లేకపోతే సభలో ఏదైనా పెద్ద పార్టీ నాయకుడిని సెలక్షన్ ప్యానెల్ సభ్యుడిగా నియమిస్తారు. సెర్చ్ కమిటీ సూచించిన షార్ట్ లిస్టులో లేని పేర్లను కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. సవరించిన బిల్లు ప్రకారము సిఈసి ఈసీలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమాన హోదా లభిస్తుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమాన హోదా అనేది ఈసీకి అండ్ సిఈసికి లభించడం అనేది జరుగుతుంది. సిఈసి ఈసీలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమానంగా వేతనం కూడా సమానంగా ఇస్తారండి. అధికారిక విధులు నిర్వహించే క్రమంలో సిఈసి ఈసీ కోర్టు కేసుల నుంచి రక్షణ కల్పిస్తూ
బిల్లులో కొన్ని అంశాలను చేర్చారండి. ఓకేనా. సిఈసి సిఫార్సు లేకుండా ఐసీలను పదవి నుంచి తొలగించడానికి వీల్లేదు. ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్స్ తీసేయాలి అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క పర్మిషన్ అనేది అవసరం. సో సుప్రీంకోర్టు జడ్జిని పదవి నుంచి తొలగించడానికి ఉపయోగించే ప్రక్రియను ఇక్కడ యూజ్ చేస్తారండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా తీసేయాలి అంటే సుప్రీంకోర్టు జడ్జిని ఎట్లా తీసేస్తారు, ఫస్ట్ లోక్సభలో ప్రవేశపెట్టి ఏదైనా ఒక సభలో ప్రవేశపెట్టి దాంట్లో ఎంక్వైరీ కమిషన్ వేసి ఆ ఎంక్వైరీ కమిషన్ ఒకవేళ ఓకే అంటే దానిపైన ఓటింగ్ చేసి మళ్ళీ నెక్స్ట్ సభకు పంపించి అక్కడ కూడా 2/3 ఓటింగ్ అండి. 2/3 ఓటింగ్ టోటల్ మెంబర్స్లో నుంచి స్పెషల్ మెజారిటీతోని ఆ బిల్లును పాస్ చేసి దానిపైన ప్రెసిడెంట్ ఓకే చేస్తే అప్పుడు తీసేస్తారండి. సో ఆ ప్రక్రియనే ఇక్కడ కూడా వాడడం అనేది జరుగుతుంది. ఓకేనా. సెక్రటరీ ర్యాంకు లేదా సమాన హోదా ఉన్న వారికి మాత్రమే సిఈసి ఈసీలుగా నియమిస్తారు. ఓకేనా. సో సిఈసి ఈసీలపై గతంలో కేసులు ఉంటే వారు పదవుల్లో ఉన్నంతకాలం ఆయా కేసుల విచారణ కొనసాగించకూడదు. సో ఎవరైనా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ ఎలక్షన్ కమిషనర్ పైన ఏదైనా కేసులు ఉంటే వాళ్ళు ఆ పదవిలో ఉన్నంత వరకు అవి కొనసాగించడానికి వీల్లేదు. అట్లా చేసిన ఒక హైకోర్టు జడ్జిని తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది అనే న్యూస్ మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకేనా. ఈ ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిఈసి ఈసీలకు సంబంధించి కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ కూడా ఒకసారి చూసుకోవాలండి. ఇదైతే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ న్యూస్. అదేవిధంగా కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసిన ఇంకొన్ని పాయింట్స్ని మనం తెలుసుకోవాలి. ఓకేనా. సో ఇవాళ నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. సారీ. సో భారత పరిధి దాటుతున్న భారత అప్పులు అనే న్యూస్ మనం చూస్తున్నామండి. సో జీడిపిలో 100% దాటే ప్రమాదం ఉంది అని ఎవరు పేర్కొంటున్నారు, అంతర్జాతీయ ద్రవ్య నిధి అంటే ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది జీడిపి 100% దాటే ప్రమాదం ఉంది, అదే జరిగితే దేశానికి ముప్పు ఉంది అని ఎవరంటున్నారు, ఐఎంఎఫ్ అంటుంది. కానీ మన కేంద్రం ఏమంటుంది అంటే భయపడాల్సింది ఏమీ లేదు అని మన కేంద్రం అంటున్నది, మన ప్రభుత్వం, మన కేంద్ర ప్రభుత్వం. ఓకేనా. భారతదేశ అప్పులు పరిధి దాటిపోతున్నాయి, అంతర్జాతీయ ద్రవ్యనిధి హెచ్చరించింది. దేశ జీడిపిలో మీడియం టర్మ్ అప్పులు అండి. ఏ టర్మ్స్ అండి, మీడియం టర్మ్ అప్పులు. ఓకేనా. మీడియం టర్మ్ అప్పులు వచ్చేసి అప్పులు 100% కూడా దాటిపోయే ప్రమాదం ఉంది తన వార్షిక నివేదికలో తెలిపింది. అదే జరిగితే దీర్ఘకాలంలో దేశానికి ఆర్థిక కష్టాలు తప్పవని హెచ్చరించింది. ఓకేనా. సో దీనికి మన ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే విదేశీ రుణాలు తక్కువగా ఉన్నందున రుణ సమస్య పెద్దగా ఉండదు అని మన కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. 2023లో మార్చి నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పులు వచ్చేసి ఎన్ని ఉన్నాయండి, 1,55.6 లక్షల కోట్లు, ల్యాక్స్ క్రోడ్స్ అండి. ఓకేనా. 155.6 లక్షల కోట్లు. ఓకే. ఇది కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి అప్పు. అయితే నిన్న అనుకుంటా మన తెలంగాణ అప్పు ఎంత అండి, 6.5 lakhs crores అండి. మన తెలంగాణ అప్పు వచ్చేసి వైట్ పేపర్ అనేది ఇష్యూ చేయడం అనేది జరిగింది కదా మన కాంగ్రెస్ ప్రభుత్వం. సో దాంట్లో 6.5 lakhs అప్పులు ఉన్నాయని ఇక్కడ చెప్తున్నారు. ఒకవేళ కేంద్ర అప్పులు చూసుకుంటే 155 crores అండి. ఇక్కడ 6, అక్కడ 155.6 లక్షల కోట్లు అప్పు ఉంది. అయితే ఇది దేశ జీడిపిలో, దేశ రెవెన్యూలో కాదు, దేశ జీడిపిలో. దేశ జీడిపి అంటే ప్రతి ఒక్కరి రూపాయి అండి. ఇప్పుడు మీరు సంపాదిస్తున్నారు, ఎవరు సంపాదించినా ఆ టోటల్ అమౌంట్ ఉంటుంది కదా. ఒక జీడిపి అంటే దేశ బార్డర్ లోపట ప్రతి ఒక్క పౌరుడు సంపాదించిన టోటల్ అమౌంట్ వస్తుంది. సో ఆ అమౌంట్లో వచ్చేసి 57.1% వచ్చేసి ఇంత అప్పు ఉంది దేశం పైన. ఓకే. అన్ని రాష్ట్రాల అప్పులు కలిపి రాష్ట్రాల అప్పులు వచ్చేసి 28% ఉన్నాయంట. ఓకేనా. ఇది రాష్ట్రాల అప్పులు ఇంత, టోటల్ కేంద్ర ప్రభుత్వం అప్పు ఇంత అండి. ఓకేనా. సో ఈ డేటా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఐఎంఎఫ్ న్యూస్లో వచ్చింది కాబట్టి ఐఎంఎఫ్ గురించి కూడా కొద్దిగా చదువుకోవాలండి. ఓకేనా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. పార్లమెంటు రక్షణ ఇక సిఐఎస్ఎఫ్ దే అనే న్యూస్ మనం ఇక్కడ చూస్తున్నామండి. ఓకేనా. ఇక సిఐఎస్ఎఫ్కు అంటే చూస్తున్నాము. సిఐఎస్ఎఫ్ అంటే ఏంటిది, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అండి. ఓకేనా. గుర్తుపెట్టుకోవాలి, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్
అయితే ఆ సిఐఎస్ఎఫ్కు మన పార్లమెంట్ యొక్క భద్రత అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా. మొన్న రీసెంట్గా ఒక ఇష్యూ జరిగింది కదా, ఇద్దరు పిల్లలు పార్లమెంట్ లోపట, ఇద్దరు బయట వచ్చేసి ఆ గ్యాస్ను, ఎల్లో కలర్ గ్యాస్ను పార్లమెంట్లో రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇది చాలా పెద్ద ఇష్యూ, చాలా పెద్ద సెక్యూరిటీ వైలేషన్గా మనం చూసినాము. సో దానికి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఆ బాధ్యతలను సిఐఎస్ఎఫ్ ఎక్కడుంటారండి వీళ్ళు, ఎక్కడుంటారంటే మన ఎయిర్పోర్ట్స్ ఉంటాయి కదా, ఎయిర్పోర్ట్స్లో వీళ్ళు చెకింగ్ చేసి పంపిస్తూ ఉంటారు. సో ఎయిర్పోర్ట్స్ లాగా, ఎయిర్పోర్ట్స్లో ఏ విధంగా అయితే చెకింగ్ చేస్తారో అదే విధంగా మన పార్లమెంట్కి కూడా ఇప్పుడు చెకింగ్ అనేది చేయడం అనేది జరుగుతుంది అని వాళ్ళ న్యూస్ అండి. సో ఇది న్యూస్. ఓకేనా. దాంట్లో ఇది న్యూస్ ఉంది కానీ అది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం లేదండి. సో ఇక్కడ ఇంకో న్యూస్ మనం చూస్తున్నాము. లండన్లోని హౌసింగ్ బ్లాక్కు నూర్ ఇనాయత్ ఖాన్ పేరు. ఎవరి పేరండి? నూర్ ఇనాయత్ ఖాన్ పేరు. అసలు ఈవిడ ఎవరు అని చూస్తే ఈమె మైసూర్ పాలకుడైన టిప్పు సుల్తాన్ వంశస్థురాలు. ఈవిడ టిప్పు సుల్తాన్ వంశస్థురాలు. ఒకటి, రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ గూఢచారిగా పనిచేశారు. ఎవరు? నూర్ ఇనాయత్ ఖాన్ అనే పర్సన్ వచ్చేసి బ్రిటన్ గూఢచారిగా రెండో ప్రపంచ యుద్ధంలో పనిచేశారు. 30 ఏళ్ళ నూర్ను 1944లో శత్రువులు కాల్చి చంపారండి. సో ఈవిడ సెకండ్ వరల్డ్ వార్లో బ్రిటిష్ తరపున గూఢచారిగా పనిచేశారు. ఈవిడ టిప్పు సుల్తాన్ వంశస్థురాలు. అయితే ఈమె పేరును లండన్లోని హౌసింగ్ బ్లాక్కు పేరు పెట్టడం జరిగింది. ఏం పేరండి? నూర్ ఇనాయత్ ఖాన్. ఓకేనా. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. చెన్నై చెస్ ఛాంపియన్ గుకేష్ అనే న్యూస్ మనం ఇక్కడ చూస్తున్నామండి. సో చెన్నై గ్రాండ్ మాస్టర్ చెస్ ఛాంపియన్షిప్లో దొమ్మరాజు గుకేష్ విజేతగా నిలిచాడు. గురువారము జరిగిన ట్రై బ్రేక్ పోరులో గుకేష్ తెలంగాణకు చెందిన ఇరిగేసి అర్జున్పై విజయం సాధించాడు. మొత్తం 7 రౌండ్లలో ముగిసేసరికి గుకేష్ అర్జున్ 4.5 పాయింట్లతో సమంగా నిలిచారు. సో చెన్నై చెస్ ఛాంపియన్షిప్గా గుకేష్ అండి. ఇది పేరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. పైలట్ రహిత ప్రయాణము అనే న్యూస్ మనం ఇక్కడ చూస్తున్నామండి. సో పైలట్ రహిత విమానాలు అనేటివి తొందరలో రాబోతున్నాయంట. సో ఏ కంపెనీ చేసింది? అమెరికాకు చెందిన రిలయబుల్ రోబోటిక్ సిస్టమ్ అండి. ఏ కంపెనీ? రిలయబుల్ రోబోటిక్స్ సిస్టమ్స్. ఓకేనా. పేరు గుర్తుపెట్టుకోవాలి. రిలయబుల్ రోబోటిక్స్ సిస్టమ్ అండి. సో ఈ సంస్థ సత్ఫలితాలను సాధించింది. సెమీ ఆటోమేటిక్ ఫ్లయింగ్ సిస్టమ్ ఈ సంస్థ 2019 నుంచి పరిశోధనలు సాగిస్తుంది. పైలట్ లేకుండా కార్గో విమానాన్ని విజయవంతంగా నడిపించింది. అమెరికాలో ఉత్తర కాలిఫోర్నియాలో హోలిస్టర్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన ఈ సెస్నా క్యారవాన్ విమానము. ఏ విమానము? సెస్నా క్యారవాన్ విమానం. ఓకేనా. సెస్నా క్యారవాన్ విమానం అనేది దాదాపు 12 నిమిషాలు గాల్లో 50 మైళ్ళ దూరం ప్రయాణించింది. గత నెలలో ఈ ప్రయోగం విజయవంతంగా చేపట్టినామని రిలయబుల్ రోబోటిక్స్ సిస్టమ్స్ CEO రాబర్ట్ రోజ్ చెప్పారండి. సో ఇది ఇక్కడ న్యూస్ ఏంటిదండి? పైలట్ రహిత విమానాలు రాబోతున్నాయి. ఎవరు దాని మీద వర్క్ చేస్తున్నారు? అమెరికాకు చెందిన రిలయబుల్ రోబోటిక్ సిస్టమ్. ఓకేనా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్. రోడ్డు ప్రమాద మరణాల్లో ఢిల్లీ టాప్ అనే న్యూస్ మనం చూస్తున్నాము. సో రోడ్డు ప్రమాదాల్లో ఢిల్లీ టాప్లో ఉందంట. ఢిల్లీ టాప్ సెకండ్ ప్లేస్లో బెంగళూరు, 23వ స్థానంలో హైదరాబాద్ అండి. సో సెకండ్ ప్లేస్లో బెంగళూరు, థర్డ్ ప్లేస్లో వచ్చేసి జైపూర్ అండి. ఓకేనా. 13వ ప్లేస్లో విజయవాడ అండ్ విశాఖపట్నం వచ్చేసి 18వ ప్లేస్ అండ్ హైదరాబాద్ వచ్చేసి 23వ ప్లేస్ అండి. ఓకేనా. ఈ నంబర్స్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇంకోసారి చెప్తాను. సో ఢిల్లీ వచ్చేసి ఫస్ట్ ప్లేస్, సెకండ్ వచ్చేసి బెంగళూరు, థర్డ్ వచ్చేసి జైపూర్, విజయవాడ వచ్చేసి 13, విశాఖపట్నం 18, హైదరాబాద్ వచ్చేసి 23 స్థానాలలో ఉన్నాయండి. ఓకేనా. సో ఇవాళ మళ్ళీ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో
ఈ కరెంట్ అఫైర్స్ వస్తుంటాయి కదా న్యూస్ పేపర్లో, అవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అవి కూడా చూసుకోవాలి. ఏ రాష్ట్రంలో జల ప్రయాణ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వము క్లాసిక్ ఇంపీరియల్ లగ్జరీ క్రూయర్ను నౌకను ప్రారంభించింది? ఏ స్టేట్ అండి? కేరళ. ఏ ఏ ఏ ఏ నౌక అది? క్లాసిక్ ఇంపీరియల్ లగ్జరీ క్రూయిజ్ నౌక అండి. ఓకేనా? నెక్స్ట్, ఇటీవల మరణించిన అమెరికా మాజీ విదేశాంగ శాఖ మంత్రి, అమెరికన్ దౌత్యవేత్త అయినటువంటి హెన్సీ కిసింజర్ అండి. హెన్సీ కిసింజర్, ఈయన చాలా ఏజ్డ్ పర్సన్, 93-95 ఏజ్ ఉంటుంది. రీసెంట్గా చైనాకి వెళ్ళారు. ఈయన చైనాకి వెళ్ళిన తర్వాత మరణించడం అనేది జరిగింది. సో ఇతని గురించి కొద్దిగా గూగుల్లో ఒకసారి చూసుకుంటే మంచిదండి. ఏ సంవత్సరంలో నోబెల్ బహుమతి లభించింది ఆయనకు అంటే 1973 అండి. ఓకేనా? సో యుఎన్హెచ్ఆర్సి నాన్ సెన్స్ రెఫ్యూజీ పురస్కారం అంట. నాన్ సెన్స్ రెఫ్యూజీ పురస్కారం ఎవరిస్తారు? యుఎన్హెచ్ఆర్సి 2023 గాను ఎవరికి లభించింది అంటే అబ్దుల్లాహి మిరే అంట. ఎవరు? అబ్దుల్లాహి మిరేకి ఏ అవార్డు, ఏ పురస్కారం అండి? యుఎన్హెచ్ఆర్సి హెచ్సిఆర్ నాన్ సెన్స్ రెఫ్యూజీ పురస్కారం. ఏ దేశానికి చెందిన పర్సన్? సోమాలియా. నెక్స్ట్, భారత ప్రభుత్వము పిఎంజికేఏవై ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని ఎప్పటి వరకు పొడిగించింది అంటే ఇంకో 5 ఏళ్ళు పొడిగించిందండి. ఓకేనా? సో 54th ఇఫ్ఫీ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవము ప్రతిష్టాత్మకంగా ICFT యునెస్కో గాంధీ మోడల్ను గెలుపొందిన చిత్రం ఇది అంటే డ్రిఫ్ట్ అండి. ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి. ICFT యునెస్కో గాంధీ మోడల్ను గెలుపొందిన చిత్రం ఏది? డ్రిఫ్ట్. ఓకే. 2023 నవంబర్ 28కి ఆసియన్ ఇండియన్ గ్రాస్ రూట్ ఇన్నోవేషన్ ఫోరం 4వ సమావేశాన్ని ఏ దేశం అండి? మలేషియా. ఏది? ఆసియాన్ ఇండియా గ్రాస్ రూట్ ఇన్నోవేషన్ ఫోరం. ఓకేనా? ఆసియాన్ ఇండియా గ్రాస్ రూట్ ఇన్నోవేషన్ ఫోరం ఎక్కడ జరుగుతుంది? మలేషియాలో జరుగుతుంది. దేశంలో మొట్టమొదటిసారిగా టెలికాం సెంటర్ ఫర్ ఎక్సలెన్స్. ఈ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ది క్వశ్చన్ లాస్ట్ టైం గ్రూప్ 1లో వచ్చింది కాబట్టి ఇంపార్టెంట్. టెలికాం సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ను ఏ రాష్ట్రంలో? ఏ రాష్ట్రంలోని షహరన్పూర్లో ఏర్పాటు చేయాలి అని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్ అండి. షహరన్పూర్ ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్లో. ఏం ఏర్పాటు చేస్తున్నారు? టెలికాం సెంటర్ ఫర్ ఎక్సలెన్స్. ఓకేనా? రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి గెలిచారు? సంగనేర్ అండి. ఓకేనా? ఏ నియోజకవర్గం? సంగనేర్. ఈ పర్సన్ చాలా న్యూస్లో ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిందంట. ఎమ్మెల్యే అయినా మొదటిసారి చీఫ్ మినిస్టర్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి సో అతని కాన్స్టిట్యుయెన్సీ ఏది? సంగనేర్, రాజస్థాన్లో. ఓకేనా? సో థ్యాంక్ యూ. ఇది ఇవాళ మన కరెంట్ అఫైర్స్. సో ఇంకో వీడియోతో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.